జై శ్రీరామ్ అండి అందరికీ. సో మహాబలేశ్వర్లో డే 2 అనమాట మాది. సో మార్నింగ్ మేము మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇది టీ అనుకోవచ్చు, టీ రీప్లేస్మెంట్ అనమాట ఇది. సో దీంతో మేము మా మార్నింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. మార్నింగ్ వ్యూ చూసుకుంటూ హ్యాపీగా ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేసాము. సో దాని తర్వాత మేము ఇంకా ప్రతాప్గఢ్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ప్రతాప్గఢ్ ఫోర్ట్ అండ్ ఇంకొక పాయింట్ వ్యూ పాయింట్ ఉంది. ఒక్కసారి వెళ్ళే ముందు మా లూసీని ఒక వాక్ తీసుకెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతాము. అండ్ అక్కడి నుంచి ఇంకా మేము డైరెక్ట్ చెక్అవుట్ చేసేసాము హైదరాబాద్కి రిటర్న్ అవ్వడానికి. చాలా లాంగ్ జర్నీ. సో ఐ డోంట్ నో ఎలా ఉంటుందనేది భయము. బికాజ్ ఇక్కడ ఇది చూసుకొని ఫోర్ట్ చూసుకొని అటు నుంచి అటు బయలుదేరారంటే చాలా అవర్స్ టుగెదర్ అయిపోతుంది. ఎగ్జాస్ట్ అవుతాం మేము. చూద్దాము. సో మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇలా. బట్ నిన్న కూడా ఇలాగే ఉంది, సేమ్ అనమాట. ఇలా మబ్బుగా అసలు క్లారిటీ లేదు. ఆ మౌంటైన్ ఎంత గ్రీన్ ఉంది అన్నది కూడా తెలియట్లేదు మాకు అటు సైడ్ది. సో ఇలా మేము ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయాము. సో ఒక కొండ నుంచి దిగి ఇంకో కొండకి ఎక్కడం అనేది ఘాట్ రోడ్స్ లాగా ఉంటాయి. ఏమంత పెద్ద అంటే భయంకరంగా ఘాట్ రోడ్స్ అయితే ఉండవు, బట్ ఎస్ షేప్లోనే ఉంటాయి మోస్ట్లీ. చిన్నగా ఎస్ షేప్స్ లాగా ఇలా వస్తాయి అన్నమాట రోడ్స్. కొంచెం జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలండి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ ఇది ప్రతాప్గఢ్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇలా ఇక్కడ ఎవ్వరు లేరు, లోన్లీగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. సో ఆఫ్ సీజన్ కదా, సో మేము మోస్ట్లీ చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి కొంచెం ఇంకో 1/2 కిలోమీటర్లో మనకి పైకి ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసేసి మనము ఇక్కడ ఈ పాయింట్కి ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. బట్ చూస్తే అక్కడే కాదండి, ఇంకా లోపలికి ఉందన్నమాట. కొంచెం ఎగ్జాస్ట్ అవుతున్నాము. వాటర్ బాటిల్ తీసుకున్నాము. అంటే పైకి ఇట్లా ఎక్కాలి కదా, కొంచెం చెమటలుగా అయిపోతుంది. అంటే ఇక్కడ గాలి లేదండి, ఫస్ట్ థింగ్ గాలి లేదు. ఎగ్జాస్ట్ అవుతున్నాము. వెదర్ ఇట్లా అంటే మరీ ఎండగా లేదు, మరీ ఇట్లా మబ్బుగా లేదు, ఇన్ బిట్వీన్గా ఉందన్నమాట. సో కొంచెం ఎక్కుతూ మెల్లిగా ఇలా స్టార్ట్ అయ్యాము. మా లూసీ చూడండి మాకంటే ముందు ఎక్కిపోతుంది, పరుగులు తీస్తుంది. కొంచెం ఒక 10 స్టెప్పులు ఎక్కాక ఇంకా ఎత్తుకోమంటుంది, ఇంకా అక్కడి నుంచి ఎత్తుకోవాలి దాన్ని. సో ఇలా చూడండి, ఈ కట్టడాలన్నీ పాత కట్టడాలు ఇవన్నీ. ఇది ఇక్కడ మాత్రం ఇంకేదో వర్క్ అవుతుంది, కొంచెం దాన్ని మోడిఫికేషన్స్ చేస్తున్నారు అనుకుంటా. సిమెంట్ అది మధ్యలో ఒక స్టోన్కి ఇంకో స్టోన్కి మధ్యలో అది వైట్గా ఇలా పెడుతున్నారు. సో ఇంకా అంటే ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి మేబీ దానికోసం ఇంకా స్పాయిల్ చేయకూడదు ఎవరు అని చెప్పేసి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సో ఇలా ఇటు నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఎగ్జాస్ట్ అయితే అవుతున్నాము. స్టార్టింగ్లోనే ఎగ్జాస్ట్ అనిపించింది, కొంచెం ఆయాసం వస్తుంది. చూడండి చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తున్నారు. సో ఇలా పైకి ఎక్కుతూ అక్కడ ఎంట్రన్స్ గేట్ వస్తుంది అనమాట. ఇది కొత్తగా గేట్ పెట్టారు అనిపించింది నాకు, పాత గేట్ అయితే కాదు ఎంట్రన్స్ దగ్గర. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఫోర్ట్ నుంచి మనకి వ్యూ ఇలా ఉంటుంది. ఇదేంటంటే ప్రతాప్గఢ్ ఫోర్ట్ మన శివాజీ మహారాజ్ గారు అఫ్జల్ అనే ఒక అతన్ని ఇక్కడ బ్యాటిల్లో డిఫీట్ చేశారనమాట. సో అది ఆ స్టోరీ అనమాట ఇది. ఆయనది కూడా సమాధి ఇక్కడే కింద ఎక్కడో ఉందంట. మాకైతే తెలియలేదు ఎక్కడో. అక్కడ ఎవరు అంటే గైడ్స్ ఉన్నారు, బట్ గైడ్స్ చాలాసేపు నిలబడి మాట్లాడుతున్నారు. మా దగ్గర అంత టైం లేదు కదా, మేము ఇమీడియట్గా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి గైడ్ తీసుకోలేదు మేము. సో కూర్చున్నాం ఇక్కడ, మళ్ళీ స్టార్ట్, కొంచెం కూర్చొని మళ్ళీ స్టార్ట్, అలా మేము అలా హ్యాండిల్ చేసుకున్నాము. సో ఇలా పైకి వెళ్తే అక్కడ ఒక మ్యాప్ ఉంది. సో ఏంటంటే ఇక్కడ నియర్ బై ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మ్యాప్ అనమాట అక్కడ. సో దాన్ని చూసుకొని మనము వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మౌంటైన్స్కి ఇక్కడ ఒక్కొక్క మౌంటైన్కి ఒక్కొక్క పేరు ఉందంట అండి. సో అది కూడా తెలిసింది నాకు. బాగుంది వ్యూ అయితే. సీజన్లో వస్తే బాగుంటుందేమో, రెయినీ సీజన్ మేబీ ఆ సీజన్లో బాగుంటుందేమో. సో ఇవన్నీ చూడండి, ఇలా మ్యాప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలన్నది ఇక్కడ పెట్టారనమాట. ఒకవేళ కనపడితే చూడండి మీరు కూడా ఏమేమి విజిట్స్ చేయొచ్చు అనేది. మేమైతే మోస్ట్లీ 2 డేస్లో మేము ఏమేమి మెయిన్ అవి అయితే కవర్ చేసేసాము. ఇంకా మిగతా చిన్నవి అలాంటివన్నీ మేము అసలు వెళ్ళలేదు. సో ఇలా ఉంటుందన్నమాట. అందుకనే 2 డేస్ ట్రిప్ కాబట్టి మాకు అంతగా టైం లేదు అని మేము మెయిన్గా గుడి మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్ళాలనుకున్నాం కాబట్టి అక్కడైతే ఫస్ట్ విజిట్ అయిపోయింది. ఇది చూడండి కొత్తగా అనిపించింది నాకు ఇది. డోర్ అయితే పాతకాలంలో ఉన్నట్టే పెట్టారు. ఇక్కడ ఇది ఏదో
మరాఠీలో రాసింది శివాజీ మహారాజ్ది స్టోరీ లాగా. మా వారికి కొంచెం వస్తుంది, ఎందుకంటే మా వారు నాగ్పూర్ నుంచి అనమాట. సో ఆయనకి కొంచెం అర్థమవుతుంది, బట్ ఇప్పుడు మాట్లాడరు. సో ఇక్కడంతా మరాఠీ మాట్లాడతారనమాట. మహారాష్ట్రియన్స్ ఇక్కడ మోస్ట్లీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అంతా మరాఠీ ఉంటుంది. ఇక్కడ ఈ డోర్ చూస్తున్నాను, ఇవన్నీ ఇలా పెట్టారు, నిజంగా పాతదా లేకపోతే ఇప్పుడుదా అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే 1 ఇయర్స్ పాతది కదా, సో స్పాయిల్ అయిపోయి ఉండాలి, ఈ పాటికి స్పాయిల్ చేసేస్తారు జనాలు. సో ఇక్కడంతా సిమెంట్ చూసారు, ఈ వైట్ అంతా ఇలా పెట్టారు, ఒక స్టోన్కి మధ్యలో ఇంకో స్టోన్కి, ఇంకా డ్యామేజ్ అవ్వకుండా. బట్ చాలా మటుకు డ్యామేజ్ అయిపోయింది ఫోర్ట్ మాత్రం, అంత ఏదో పగిలిపోయి ఇలా. ఇక్కడి నుంచే బ్యాటిల్ చేశారనమాట. ఇక్కడ మీకు అన్నీ కనపడతాయి, మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి మనం అదే డిఫీట్ చేయడానికి యూజ్ చేసే వెపన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ నుంచే అనమాట. సో ఇది చూడండి, ఇటు నుంచి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఉందంట. బట్ మేము ఇక్కడ ఈ పాయింట్ ఇటు సైడ్ లెఫ్ట్లో ఉన్న పాయింట్ ఫస్ట్ వెళ్ళేసి అక్కడ ఫొటోస్ దిగేసిన తర్వాత మేము పైకి వెళ్దామా వద్దామా ఆలోచిద్దాము అనుకున్నాము. బికాస్ టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ 11:30 12 అయిపోతుంది. ఇక్కడ ఈవిడకి పాపము ట్యాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ లేవంట. మమ్మల్ని అడిగితే వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చేసి ఎందుకు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారని అడిగాను. సో ఆమె మరాఠీలో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు. సో మా వారు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఎందుకు వేసుకుంటున్నారు ట్యాబ్లెట్ అంటే, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, టైంకి వేసుకోవాలి, అందుకే వాటర్ లేదని అడిగాను అన్నది. సో మా వారు చెప్తున్నారు, మా వైఫ్ ఒక వెల్నెస్ కోచ్ అమ్మ, మీకు ఏమైనా ఇలాంటి లైక్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఈ విజిటింగ్ కార్డ్ ఇచ్చాము, ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి మేడంతో. మీరు మరాఠీనే మాట్లాడతారంటే మీ ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళతో మాట్లాడిపించండి, మేడం మాట్లాడతారు అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆమె సరే అనింది. ఆమె చెప్పేది నాకు అర్థం కావట్లేదు, మా వారికి అర్థమైంది. సో ఇక్కడ నుంచి ఇలా అక్కడికి పైకి చూడండి, ఇంకా ఇదంతా కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు, మట్టి అంతా తీసి ఏమైనా నీట్గా చేస్తారేమో మోస్ట్లీ. అండ్ ఇక్కడ వింతగా ఏంటంటే, ఇక్కడ ఏదో రోల్ రాక స్టోన్ రోల్స్ ఉంటాయి కదండి, అలా ఉంది. ఇక్కడ ఏంటో ఇది గ్రైండ్ చేసేది, మనం స్టోన్స్ పాతకాలం ఉంటుంది కదా, రోల్ అంటారు దీన్ని, రోకల్ బండ. సో ఇలా ఉంది. ఇదెందుకబ్బా ఇక్కడ ఉంటుంది అంటే, బ్యాటిల్ ఫీల్డ్ ఇది ఇక్కడ అవసరం ఏముంది అని అనిపించింది. బట్ ఐ డోంట్ నీ స్టోరీ ఏంటో తెలియదు. మేబీ గైడ్ తీసుకుంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడేమో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే టనల్స్ ఇలాంటి ఎంట్రీస్ ఉంటాయి కదా, అంటే గుఫ్ట్గా లైక్ ఎవరికి తెలియని ఎంట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు. బట్ కొన్ని అయితే మూసేస్తారు ఎంట్రీస్, నాట్ అలౌడ్ అని. అదండి, అక్కడ పక్కన రైట్లో ఉన్న ఆ ఎంట్రన్స్ మూసేస్తారు, ఇక్కడ లెఫ్ట్లో ఉన్న ఎంట్రన్స్ మూసేస్తారు. మరి కింద ఇంకేముందో తెలియదు, అదైతే క్లోజ్ అయితే ఉంది. మా లూసీ ఎగ్జాస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్, వాటర్ తాగుతూనే ఉంది. అదో చూసారా, అక్కడుంది పైన ఫోర్టు. ఇంకా అదనమాట అసలైంది, ఇట్లా పైకి ఎక్కాలి అక్కడికి, అక్కడ ఉంటాడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ అనమాట. సో ఇక్కడ పాయింట్, ఇక్కడ ఫొటోస్ దిగడానికి చూసుకోవడానికి. సో పైకి ఎక్కాము, భయం వేస్తుంది కాచి కొంచెం. ఏమి అంటే ఇంత పైకి ఇంతమంది వస్తున్నా కానీ అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. కొంచెం జాగ్రత్తగా మన పిల్లల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలండి ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్లో. ఏమి అసలు అంటే ఎక్కద్దని రూల్స్ ఏం లేదు, అసలు కూర్చోద్దని అందరి గోడ మీదే కూర్చుంటున్నారు. చూడండి ఎంత కిందికి ఉంది. అక్కడ ఉంది మా కారు, రెడ్ కారు. సో ఇలా వచ్చామన్నమాట ఆ రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేము. దీని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోదాము, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతుంది, మా లూసీ ఎగ్జాస్ట్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. వద్దు అనుకున్నాము, బట్ మా వారు ఇంత దూరం వచ్చాం కదా చూద్దాం ఏముందో పైన అని ఎక్కించి మమ్మల్ని ఇంకా ఎగ్జాస్ట్ మొత్తం నా ఫ్రాక్ అంతా ఇట్లా చెమటలతో తడిచిపోయిందనమాట. ఎక్కుతూనే ఉన్నాము. ఎగ్జాస్ట్ అంటే ఏంటంటే అలసటలాగా ఏం లేదు, కానీ తడిచిపోతున్నాం ఇలా లోపల అంతా చెమటలు వచ్చేస్తున్నాయి. సో పైకి ఎక్కాము ఇంకా ఇట్లాగన్నా. ఇలా శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఉంది ఇక్కడ, ఆయనది స్టోరీ అంతా అక్కడ రాసి ఉందన్నమాట. సో మా లూసీ ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా మేము దాని పెయిన్ ఇవ్వదలుచుకోలేదు. సో లెట్స్ గో బ్యాక్ అని చెప్పేసి, సరే చూసాం కదా, మన కోసం మధ్య చూసాము, బట్ లూసీ గురించి కొంచెం పట్టించుకోవాలి కాబట్టి చిన్న ప్రాణం పాపం అదేం చెప్పుకోలేదు. సో అందుకని కొంచెం బ్యాక్ స్టెప్ వేసామన్నమాట.
ఇదంతా గార్డెనే ఉందండి. ఇక్కడ గార్డెన్ ఉంది, ఇక్కడ శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉందన్నమాట. దాని మించి ఇంకేం లేదు. సో గైడ్ ఉంటే ప్రాపర్గా అన్నీ చెప్పేవాడేమో, ఈ ఏ టు సైడ్ ఏ వే ఎలా ఉంది ఏంటి, ఇక్కడ నుంచి ఆ కొండకి ఏంటి కనెక్షన్స్ ఇవన్నీ చెప్పేవాడేమో. బట్ మోస్ట్లీ మేమైతే గైడ్ తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ చూశాను ఇద్దరు ఒక 10 టూరిస్టులు వాళ్ళు వచ్చి గైడ్ దగ్గర నిలబడి చాలాసేపు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిలబడ్డారనమాట ఎండలో. మాకంత టైం లేదని చెప్పేసి మేము ఈసారి తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేబీ ఈ స్టోరీ కూడా నేను తెలుసుకుంటాను, ప్రతాప్గఢ్ ఫోర్ట్ అని. నాకు కొంచెం తెలుసుకున్నాను ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో శివాజీ మహారాజు అఫ్జల్ అనే అతన్ని చంపారు. సో ఆ వార్ జరిగింది ఈ ఫోర్ట్ నుంచి అని చెప్పి తెలిసింది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా నేను తెలుసుకోలేకపోయాను. చూస్తాను, ఒకవేళ తెలిస్తే నేను మళ్ళీ ఏదైనా వీడియోలో కవర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నాం ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా తెలుసుకోవాలా అని చెప్పేసి. బట్ అంతే అనమాట, ఇక్కడ వరకే అది. సో ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మేము తిరుగు ప్రయాణం చేసాము. లంచ్ చేసుకున్నాము, మధ్యలో లంచ్ చేసేసుకొని ఆల్మోస్ట్ 3 అయిపోయింది మాకు. మేము ఇంకో పిచ్చి పని చేసాము ఏంటంటే పూణే హైవే తీసుకుందామని చెప్పేసి పూణే సైడ్ నుంచి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ పూణే సిటీలోనే వేస్ట్ అయిపోయింది మాకు. 2కి వెళ్ళాల్సింది 4 చూపించింది మాకు. అండ్ మా అదృష్టం కొద్దీ అర్ధరాత్రి మాకు 1 o'clockకి మా టైర్ పంక్చర్ అయిపోయింది. అక్కడ ఒక 1 hour వేస్ట్ అయింది మాకు, చీకట్లో టైర్ స్టెప్ని మార్చడం ఇవన్నీ. సో మేము ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6 o'clockకి రీచ్ అయ్యాము హైదరాబాద్కి. సో కొంచెం పెయిన్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ ఇట్. పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇది ఇలాగే ఉంటాయి ట్రావెలింగ్ అంటే, ఎప్పుడు ఎలా ఏమి ఫేస్ చేయాలో తెలియదు. సో అన్నిటికీ మనం రెడీ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఎంజాయ్ చేసాము. ట్రిప్ అన్నాక ప్రతిదీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అవుతూనే ఉంటుంది. సో అన్నిటికీ మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో కొంచెం పెయిన్ ఏంటంటే నైట్ అంతా డ్రైవ్ చేశాడు మా బాబు, మా వారు. సో అదొక్కటే పెయిన్. సో కొన్ని ప్లాన్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ మాకు 6 అయిపోయింది ఇంటికి రీచ్ అవ్వడానికి. సో ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ హర్డల్స్ వీ హ్యావ్ అట్ లాస్ట్ రీచ్ హైదరాబాద్ అనమాట. సో నా ఈ 2 వ్లాగ్స్ 3 వ్లాగ్స్ని చూసిన వాళ్ళు ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా తప్పుగా నేను చెప్పినా కానీ ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. బికాజ్ నాకు తెలిసింది మాత్రమే నేను ఇక్కడ మాట్లాడతాను, తెలియంది నాకు తెలియదు. సో ఈ ట్రిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనుకొని చెప్తున్నాను అనమాట. మాకు ఇది ట్రిప్ వచ్చేసి మాకు 22,000 to 23,000 వరకు అయిందండి. సో మీరు ఇది ఎగ్జాంపుల్గా తీసుకోకండి, బట్ మేమైతే ఎంజాయ్ చేసాము. మీరు మీ ప్లానింగ్ చేసుకొని వెళ్ళండి. సో చూడండి, ప్లేసెస్ అయితే చూపించాను కొన్ని, ఏవే విజిట్ చేయాలి మెయిన్ అయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.